హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తులసి ఫుడ్స్. ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రై చూపించడానికి వచ్చేసానండి. చూశారు కదా, గుండెకాయలు చికెను, నాటుకోడి చికెన్ అండి. ఇది ఇలా తీసుకొచ్చుకున్నాము. పసుపేసి కాలుస్తారండి. ఇలా తీసుకొచ్చాక కొంచెం వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకోవాలండి నీళ్ళతో. ఈ విధంగా ఫస్ట్ ఏదైనా కూడా డస్ట్ వాళ్ళు కోస్తారు కదండి, క్లీనింగ్గా మనం ఇంటికి తెచ్చాక 2-3 సార్లు కడిగి కొంచెం అందులో కల్లుప్పు వేసేసుకొని నానబెట్టుకుంటే మనకి ముక్క అనేది మెత్తగా అవుతుందండి. ఈ విధంగా ఉప్పు వేసుకొని నానబెట్టుకోండి. తరువాత కొంతసేపు నానేలోపు మనము ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుందామండి చికెన్ ఫ్రైలోకి. ఇప్పుడు దీనికి ఈ చికెన్ వచ్చేసి ఒక 1 కిలో క్వాంటిటీ అండి. ఇలా ఒక స్పూన్ ఉప్పు వేసి నానబెట్టుకున్నాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం, కరివేపాకు, చికెన్ మసాలా, పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసుకున్నాను. కుక్కర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. పేస్ట్ వేసాక కొంచెం చికెన్ అంతా క్లీన్ చేసింది మొత్తం ఈ విధంగా కుక్కర్లోకి వేసేసుకుంటున్నానండి శుభ్రంగా. దీంట్లో మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత వాటర్ పోసుకొని తగినంత, మనకి ఎక్కువ వాటర్ అయితే పట్టవండి. మసాలా కోసం మన ఎండు కొబ్బరి ఫ్రై చేసి గసగసాలు వేసి పెట్టుకున్నానండి. ఇది వచ్చి పొడి మసాలా అండి. ఎక్కువ క్వాంటిటీ తయారు చేసుకుంటున్నాను. చికెన్లో కొంచెం వేస్తానండి, అది కూడా చూపిస్తున్నా మీకు. ధనియాలు, లవంగాలు, చెక్క, యాలకులు ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయ వేస్తే మనకి తొందరగా పాడవుతుందండి. మీరు అల్లంలో ఎలాగో వెల్లుల్లిపాయలు వేస్తారు కాబట్టి ఇందులో ఏం అక్కర్లేదు. ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా, ఆయిల్ అస్సలు వేసుకోకూడదు. వేసుకొని ఈలోపు ఎండు కొబ్బరి అనేది ముక్కలు కట్ చేసి పెట్టుకుంటానండి నేను. గసగసాలు, ఎండు కొబ్బరి, ఈ విధంగా జీడిపప్పు అయితే ఆయిల్లో వేపి పక్కన పెట్టుకున్నానండి. అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ ఫస్ట్ వేసారనుకోండి, మీకు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటాయి, ఉల్లిపాయలకు పట్టకుండా తొందరగా మనకి ఫ్రై అయిపోతాయి. పచ్చిమిర్చి చీలికలు వేసాను. తర్వాత మనకి చికెను బాగా ఉడికిపోయిందండి. 2 విజిల్సే రప్పించాను. తొందరగా ఉడికిపోతుందండి. సిమ్లో పెట్టాను ఒక 1/2 అవరు. 2 విజిల్సే వచ్చాయండి, మెత్తగా ఉడికిపోయింది. తర్వాత కొంచెం పసుపు, ఈ మసాలా అంతా చల్లారి పెట్టుకుంటున్నానండి. చికెన్లో వాటర్ అయితే స్టాక్ పక్కన పెట్టుకున్నాను, అది ఏదైనా సూప్కి అలా వాడుకుంటాను. ఈ విధంగా ఆనియన్ అయితే ఫ్రై అవుతున్నాయండి. ఫ్రై అయ్యాక ఈ చికెన్ అనేది మనం వాటర్ అంతా తీసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ దాంట్లో వేసుకోవాలి బాండ్లీలో. ఇలాగా ఆనియన్ అన్నీ పట్టేట్లు చికెన్కి బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ దానికి మనం ఏదైనా ఉప్పు అలా తగ్గితే ఈ స్టేజ్లోనే చూసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి, గసాలు, ఆ పౌడర్ అయితే ఇలా వేసుకుంటున్నానండి. అస్సలు వాటర్ వేయద్దు, డ్రై మసాలా అనమాట. ఇది వచ్చేసి పొడి మసాలా, ధనియాలు అవి ఉన్నాయి కదా, చెక్క, లవంగాల పొడి, అవి వేసుకొని కలుపుకొని మనకి దీని తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ కారం అయితే, అంటే మన క్వాంటిటీని బట్టి, నేను పచ్చిమిర్చి వేసాను కదండి, నాకు 1 స్పూను ఫుల్ స్పూన్ పట్టింది. ఈ తర్వాత జీడిపప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మనకి వేడిగా చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుందండి. బయటేమో వర్షం పడుతుంది, రసము, చికెన్ ఫ్రై, వేడిగా అన్నము చూసుకోండి, యామ్మీగా. థ్యాంక్ యూ.